హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్కీ ఉండిపోతానని మాట ఇవ్వటంతో ఇటు అర్జున్ ఫ్యామిలీతో పాటు లక్కీ పాప కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి జున్నోకి హోంవర్క్ అయితే చేపిస్తూ ఉంటుంది. లక్ష్మి అలా కాదు జున్నో, ఇలా రాయాలి అని అంటూ ఉంటే, లేదమ్మా, నాకు జాను టీచర్ చెప్పింది, ఇదే కరెక్ట్. మా జాను టీచర్ చాలా మంచి వాళ్ళు తెలుసా, ఫ్రెండ్లీగా ఉంటారు. అంతే కదమ్మా, మా జాను టీచర్కి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టమంట. కాకపోతే వాళ్ళ అక్క తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందంట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పారు అని చెప్పేసి అనగానే, అవునా, నీకు జాను టీచర్ ఇల్లు ఎక్కడో తెలుసా నాన్న అని అనగానే, ఓ తెలుసమ్మా, అదే ప్రకాష్ నగర్ దగ్గర చర్చి సెంటర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే సెకండ్ హౌస్ ఏనమ్మా అని చెప్పేసి అనగానే, అలాగే నాన్న, నువ్వు హోంవర్క్ చేసుకో అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. పెళ్ళయింది, అత్తవారింటి పరువు కోసం, నా భర్త యొక్క క్షేమం కోసం, మా అత్తయ్య అరవింద జైలుకి వెళ్ళకోకుండా ఉండటం కోసం ఇంతకాలం నేను ఎంతో బాధలు పడ్డాను. కానీ నా చెల్లెల బాధ్యతను నేను మర్చిపోయాను. నేను జానుని చూడాలి, జాను ఎలా ఉందో తెలుసుకోవాలి. జానుకి వివేక్కి పెళ్లి చేసి జాను జీవితమైనా సంతోషంగా ఉండేటట్టు చేయాలి. కానీ అది ఎలాగో నాకు అస్సలు అర్థం కావటం లేదు. కానీ ముందు నేను జానుని చూడాలి. జాను ఎక్కడ ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో పూర్తిగా తెలుసుకోవాలి. పాపం, ఒంటరిగా నేను లేను అని ఎంతగానో బాధపడుతుంది. చిన్న పిల్లలతోనే తన మనసులో బాధ చెప్పుకుంది అంటే తను నా కోసం ఎంతలా బాధపడుతుందో అర్థం అవ్వాలి. రేపే వెళ్ళి జానుని కలవాలి అని చెప్పేసి లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అయితే అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే లక్ష్మి పని మీద ఇంటి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. మరోపక్క అర్జున్ వచ్చేసేసి వాకింగ్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇలా వాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా లక్ష్మి ఒక కవర్ పట్టుకొని అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది సమయంలో లక్ష్మి ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసేసి షూ యొక్క థ్రెడ్స్ కట్టుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. అయితే మరి కాసేపట్లో లోపలికి వెళ్ళిన లక్ష్మి ఏం చేస్తుంది, ఒక్కసారిగా బుర్కా వేసుకొని ఇక తన ఫేస్ ఎవరికి కనిపించుకోకుండా బయటకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఓ మై గాడ్, లక్ష్మి ఏంటి ఇలా మారువేషంలో ఎక్కడికి వెళ్తుంది, అసలు ఎవరిని కలుస్తుంది, తెలుసుకోవాలి అని చెప్పేసి అర్జున్ అటుగానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. చివరాఖరకు లక్ష్మి జున్ను చెప్పిన అడ్రస్కి వెళ్ళి బెల్ అయితే కొడుతుంది. బెల్ కొట్టంగానే మన జాను ఓపెన్ చేస్తుంది. జానును చూడంగానే లక్ష్మి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. జాను కూడా ఏదో తెలియని ఆనందం అయితే అనిపిస్తుంది. ఎవరండి మీరు, ఎవరి కావాలి అని చెప్పేసి జాను అడుగుతూ ఉంటుంది. ఇదేంటిది, లక్ష్మికి జున్ను క్లాస్ టీచర్ తోటి ఏం పని పడింది, అయినా జున్ను క్లాస్ టీచర్ని అంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి అర్జున్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఏమో చూద్దాం, ఏం మాట్లాడుకుంటున్నారో, అసలు లక్ష్మికి సంబంధించిన గతం ఏంటో ఈ రోజుతో తెలియటానికి నాకు కొన్ని ఆధారాలు దొరికాయి అని అనుకుంటాను అని చెప్పేసి అర్జున్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక వెంటనే అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది, నేను ఈ ఏరియాలో ఏవైనా రూమ్స్ ఉంటాయేమోనని చెప్పేసి కనుక్కుందామని వచ్చానండి అని అనగానే, అవునా, సరే అయితే అలసిపోయి వచ్చినట్టు ఉన్నారు, ముందు ఇలా వచ్చి కూర్చోండి, మంచినీళ్ళు ఇస్తాను అని చెప్పేసి లక్ష్మిని అయితే అక్కడ కూర్చోబెట్టి లోపలికైతే వెళ్ళి వాటర్ అయితే ఇస్తుంది. ఇక వెంటనే, ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది ఉంటారు అని అనగానే, సింగిల్గానే ఉంటానండి అని చెప్పేసి లక్ష్మి కొంచెం ట్యూన్ మార్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏమోనండి, మీ మాట వింటుంటుంటే నాకెందుకో బాగా దగ్గర వాళ్ళలాగా అనిపిస్తున్నారు, కానీ ఈ ఏరియాలో ఎక్కడ రూమ్స్ అయితే రెంట్కు లేవండి అని చెప్పేసి అనగానే, అయ్యో అవునా అని చెప్పేసి అనగానే, సరే అయితే నేను బయలుదేరుతాను అని చెప్పేసి అంటూ ఉంటే, మామూలుగా అయితే నేను ఎవరిని నమ్మను అండి,
కాకపోతే మీరు వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతుంటుంటే ఏదో బాగా నాకు దగ్గరగా కావలసిన వారులాగా అనిపిస్తున్నారు. మీరు ఒంటరిగా ఉండి ఏదో జాబ్ చేసుకుంటున్నాను అంటున్నారు కదా, మరి మీకు ఒక చిన్న హెల్ప్ చేస్తాను, మీరు ఓకే అంటేనే అని అనగానే ఏంటది అని చెప్పేసి అంటూ ఉంటే, నేను కూడా సింగిల్గానే ఉంటాను, కావాల్సి వస్తే మీరు నా రూమ్లో ఉండండి అని చెప్పేసేసి జాను అయితే చెప్తుంది. ఒక్కసారిగా లక్ష్మి, అవునా మీరు ఒంటరిగా ఉంటారా, మీ వాళ్ళు ఎవరు అని అంటూ ఉంటే, అంటే అది యాక్చువల్గా ఒకప్పుడు అందరూ ఉండేవాళ్ళండి, కానీ పరిస్థితులను బట్టి అందరూ దూరం అయిపోయారు, చివరాఖరికి ఒంటరిదాన్ని అయిపోయాను అని చెప్పేసేసి, ఒకప్పుడు అక్క తాత అందరూ ఉండేవాళ్ళు, ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ జీవితంలో మన అనుకునే వాళ్ళు దూరం అయిపోతే ఆ ఫీలింగ్ చెప్పలేని నరకయాతన అనుభవిస్తాం. ఎందుకంటే అమ్మ నాన్న తాత అందరూ మా అక్కే అనుకున్నాను, మా అక్కే కొండంత బలం నాకు అనుకున్నాను, కానీ చివరాఖరకు అక్క కూడా నన్ను ఒంటరి చేసేస్తే ఇక నేను ఏం అవ్వాలో తెలియలేదు, చాలా ఫీల్ అయ్యాను అని చెప్పేసేసి ఇక జాను తన బాధని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు సారీ జాను, నువ్వు ఇంతలా బాధపడతావని అస్సలు అనుకోలేదు, నీకు వివేక్కి పెళ్లి చేయాలి, నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావో చూసి వెళ్దామనే వచ్చాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి అయితే సరే అయితే మీరు రెంటెడ్ హౌస్ కోసం అంతా తిరిగి బాగా అలసిపోయినట్టు ఉన్నారండి, నేను ఇప్పుడే మీకు వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసి అనగానే, అమ్మో కాఫీనా, ఇప్పుడు కాఫీ అంటే నా ఫేస్ కనిపించేస్తుంది, నేను కేవలం జానుతో పరిచయం పెంచుకుందామనే వచ్చాను, ఇలా ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు జానుతో మాట్లాడవచ్చు, ఇలా మారువేషంలో వస్తే జాను ఇంకా ఆ ఇంటి కుటుంబం గురించి చాలా విషయాలే చెప్పేస్తుంది అని చెప్పేసేసి అనుకుంటూ, పర్వాలేదండి అని అంటూ ఉంటే, పర్వాలేదు నేను కూడా తాగాలి కదా, నాకు శ్రమేమీ కాదు, ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే జాను అయితే లక్ష్మికి కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఇదేంటిది, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు కొంచెం కూడా వినిపించడం లేదు. లక్ష్మి లోపలికి వెళ్ళి చాలాసేపే అయ్యింది, కానీ ఏం మాట్లాడుకుంటున్నారో అస్సలు అర్థం కావటం లేదు. ఇక్కడ ఉంటే పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి, చూసిన వాళ్ళు ఎవరో ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంట్లోకి చూస్తున్నాను అని అంటారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావటం లేదు. కాబట్టి జున్నుని స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు జున్ను టీచర్ తోటి ఇక పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే తెలిసిపోతుంది అని చెప్పేసేసి అర్జున్ తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా జాను కాఫీ పెడుతూ ఉంటుంది కదా, అలా కాఫీ పెడుతూ ఉన్న సమయంలో కాఫీ కప్లో పోస్తూ ఉండగా తన చేతి మీద కాఫీ అయితే పడిపోతుంది. అబ్బా అని చెప్పేసేసి జాను గట్టిగా అరుస్తుంది. అయితే హాల్లో కూర్చొని జాను వైపు చూస్తూ ఉన్న లక్ష్మి జాను చేతి మీద కాఫీ పడంగానే ఒక్కసారిగా పరుగున వెళ్ళి, జాను జాను మంటగా ఉందా, తగ్గిపోతుంది జాను తగ్గిపోతుంది అని చెప్పేసేసి లక్ష్మి జానుని అమాంతం ప్రేమగా తీసుకొని ఇక వెంటనే గట్టిగా అక్కడ ఒత్తుతూ తుడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే జాను అక్క అక్క అని అంటూ ఉంటుంది. జాను లక్ష్మి వచ్చేసేసి ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో మన జానుకి ఇంకా అనుమానం వస్తుంది. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ కంగారు ఇవన్నీ చూస్తుంటుంటే అచ్చం ఆ వాయిస్ కూడా మా లక్ష్మి అక్కలానే ఉన్నారు మీరు అని చెప్పేసేసి జాను గుర్కాని ఒక్కసారిగా ఇలా మొహం మీద ఉన్నది ఓపెన్ చేస్తుంది. చూడంగానే షాక్ లక్ష్మీనే. ఇక వెంటనే జాను అక్క అని చెప్పేసేసి లక్ష్మి హృదయం మీద వాలిపోతుంది. లక్ష్మి కూడా, జాను నన్ను క్షమించు జాను, నిన్ను ఇంతకాలం బాధ పెట్టి ఉన్నాను, చెల్లెలుగా నీ బాధ్యతను నేను పక్కన పెట్టేసి నా స్వార్థం నా అత్తింటి గురించి మాత్రమే బ్రతికాను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. అక్క నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, దేవుడు ఉన్నాడు, నా అక్క నన్ను దూరం చేసేసిందేమోనని ఎంతగానో బాధపడ్డాను, కానీ నా అక్క నాకు దూరం అయిపోలేదు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందక్క అని చెప్పేసేసి జాను ఎంతగానో ఆరాట సంబడపడిపోతూ ఉంటుంది. ఇక అవ్వంగానే, అక్క
నీ వేషం ఏంటక్క? నువ్వు బ్రతికే ఉన్నా నాకు దూరంగా ఉన్నావు, బావగారికి అత్తింటికి అందరికీ దూరం అయిపోయావు. అసలు ఏమైందక్క? నువ్వు బ్రతికి ఉన్నా కూడా ఎందుకని చెప్పేసి ఇంటికి దూరంగా ఉన్నావక్క అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి పూర్తి డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తుంది. ఇక ఆ రోజు చింతపల్లి యాక్సిడెంట్, మనీషా చెప్పిన బెదిరింపులు, మనీషా ఎప్పటికైనా కేసుని బయటకు తీస్తానని, అరవిందను జైలుకు పంపిస్తానని, జయదేవ్ దానితో గుండె ఆగి చచ్చిపోతాడని, ఇల్లు వల్లకాడైపోతుందని, ఇలా ఎన్నో రకాల మాటలన్నిటికీ భయపడిపోయి ఇంతకాలం దూరంగా ఉన్నానని, మనీషా ఎప్పటికైనా ఆ పని చేస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత జున్ను విషయం చెప్తూ ఉంటే ఇక బావగారు పెళ్లి చేసుకోరక్క, తనకి పెళ్లి మీద విరక్తి పుట్టింది, లక్కీని బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి లక్కీ గురించి డిస్కషన్ చేసినప్పుడు అసలు ఈ లక్కీ ఎవరు అని అనగానే అప్పుడు జాను పూర్తి డీటెయిల్స్ చెప్పంగానే లక్ష్మికి నిజం తెలుస్తుంది. లక్కీ ఎవరో కాదు, తన కన్న కూతురే అని చెప్పేసేసి తనకు జున్ను ఒకడే కాదు, నాకు కవల పిల్లలు పుట్టారు అన్న నిజం తెలుసుకొని అవునా అని చెప్పేసేసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. జున్ను అలానే లక్కీ ఇద్దరు కూడా ఇక నా పిల్లలే జాను, నా పిల్లలే, అందుకనే నీకు కూడా అంత బాగా కనెక్ట్ అయ్యారు అని అనగానే అక్క, బంగారం లాంటి పిల్లల్ని పెట్టుకొని ఏదో తప్పు చేసినందుకు దూరంగా ఉండడం ఏంటక్క? మనీష నిజస్వరూపం ఇప్పటికైనా బయట పెట్టిద్దాం, బావగారితో ఆనందంగా కలిసిమెలిసి పిల్లలతో సంతోషంగా ఉందావక్క అని చెప్పేసి మన జాను అయితే అడుగుతూ ఉంటే ఒక్కసారిగా జాను చేతిని తన తల మీద వేసుకొని, జాను ఈ నిజాన్ని నువ్వెవరికీ చెప్పనని నా మీద ఒట్టేవేయి, ఈ నిజం ఎవరికీ చెప్పద్దు జాను, నా నిర్ణయం, జీవితం ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసేసి అనగానే అక్క నిజం తెలిసి కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఒట్టు వేసేసి నన్ను ఆపేస్తున్నావు అని చెప్పేసేసి జాను అనుకుంటూ ఉంటుంది. సరే జాను, నేను ఇంటికి వెళ్తాను, అనుమానం వస్తుంది, జాగ్రత్త జాను, నువ్వు ఒక మాట చెప్పాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరిద్దరూ సంతోషంగా ఉండాలి, వివేక్ నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనగానే వివేక్కి నా మీద ప్రేమ ఉందక్క, కానీ ఎదిరించే ధైర్యమే లేదు అని చెప్పేసి అనగానే అవన్నీ తర్వాత మాట్లాడదాం జాను, నీ పెళ్ళి నా చేతుల మీదగానే జరిపిస్తాను, ఇది నా కోరిక, వెళ్ళొస్తాను జాను అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే తిరిగి అర్జున్ ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్ళావమ్మా అని అనగానే ఇక్కడ ఒక సంత పెడితే కూరగాయలు కొందామని వెళ్ళాను అని చెప్పేసి అనగానే ఇవన్నీ నీకెందుకమ్మా, ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు కదా అని అనగానే పర్వాలేదులేండి, మార్నింగే వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా, చలమయ్యని ఏం పంపిస్తాం, అందుకనే చలమయ్య వెళ్తానన్నా నేనే వెళ్ళొచ్చాను అని చెప్పేసి లక్ష్మి వెజిటేబుల్స్ అయితే అక్కడ పెట్టేస్తుంది. అప్పుడు అర్జున్ అనుకుంటూ ఉంటాడు, లక్ష్మి ఇంతకాలం ఈ 5 సంవత్సరాల్లో నీ ముఖంలో ఏ రోజు నేను టెన్షన్ని చూడలేదు, నీ నోటి నుంచి అబద్ధాన్ని వినలేదు, కానీ ఈరోజు నువ్వు అబద్ధం చెప్పావు, నీ ముఖంలో కంగారు కనిపిస్తుంది, నీకు ఆ స్కూల్లో టీచర్కు ఏంటో సంబంధం నేను తెలుసుకుంటాను, నీ గతం ఏంటో అన్నది నేను తెలుసుకుంటాను అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మన అరవింద్ దగ్గరికి భాస్కర్ వచ్చి ఫైల్ మీద సైన్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇలా ఫైల్ మీద సంతకం చేసినప్పుడు అవును మనీషా మేడం లేరా అని అనగానే మనీషా మేడం సైట్ విజిట్కి వెళ్ళారు మేడం, ఆల్రెడీ నాకు కార్లో కూడా డ్రాప్ చేశారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అవునా, సరే అయితే ఇంకేంటి భాస్కర్ విశేషాలు అని చెప్పేసి అనగానే ఏమీ లేదు మేడం, ఇక లక్కీ పాప బాగానే ఉంది కదూ అని అనగానే అదేంటి భాస్కర్ అలా అంటున్నావు అని అనగానే అంటే ఏమీ లేదు మేడం, మనీషా మేడం కారులో కనిపించినప్పుడు అనాథ పిల్ల అని 10 సార్లు అన్నారు, నాకెందుకో మనీషా మేడం పాపను ఈ ఇంటిలో అమ్మాయిలాగా అంగీకరించడం లేదేమోనని కొంచెం బాధ వేసింది, అందులోనూ కూడా తను తల్లి నాకు వైజాగ్ వచ్చిన తర్వాత కనిపించింది కదా, ఇక ఆ అనుమానంతో అడుగుతున్నాను అని చెప్పేసి అనగానే మనీషా చూసుకోకపోతే ఏముంది భాస్కర్, లక్కీని మా సొంత మనవరాలు కన్నా గొప్పగా చూసుకుంటున్నాం, అదే మా లక్ష్మి ఉంటే, మా లక్ష్మికి ఒక కూతురు ఉంటే అచ్చం లక్కీలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే అప్పుడు భాస్కర్ అంటూ ఉంటాడు, మేడం
మీరు చెప్తుంటుంటే మా చెల్లెల గురించి చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే, ఏంటో భాస్కర్, ఈరోజు గుళ్ళో ఒక ఆవిడ కనిపించింది. వాళ్ళ ఇంట్లో లక్ష్మి గురించి నా కోడల గురించి చెప్తుంటుంటే తను కూడా లక్ష్మి గురించి చెప్తే మీ లక్ష్మి మా లక్ష్మి ఒకలానే అనిపించింది మేడం అని అనింది. ఇప్పుడు చూస్తుంటుంటే నువ్వు కూడా మీ చెల్లెలు నా కోడలు లక్ష్మి ఒకలానే ఉండేవాళ్ళేమో అనిపిస్తుంది అని అంటున్నావు. ఇదంతా వింటుంటుంటే నా మనసుకు ఏదో తెలియని అలజడి అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే, ఎందుకు మేడం అంత అలజడి? అసలు మిత్రా సార్ వైఫ్ ఎలా ఉంటుందో చూడాలని చాలాసార్లు అనిపించింది. ఒకసారి ఫోటో చూపించవచ్చు కదా అని చెప్పేసి అనగానే, అప్పుడు అరవింద, ఇంత గొప్పగా పొగుడుతున్నావు కదా కోడల్ని, అలాంటి కోడల్ని మాకు చూడాలనిపిస్తుంది మేడం అని చెప్పేసి అనగానే, చూపిస్తాను చూడు అని ఫోన్లో ఇమేజ్ చూపించగానే భాస్కర్ షాక్ అయిపోతాడు. ఏంటి భాస్కర్, ఏమైంది అని అనగానే, నా చెల్లెలు లక్ష్మి అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ అని అనగానే, అవును మేడం, ఇక చింతపల్లి యాక్సిడెంట్లో నా భార్యను కాపాడి స్పృహ కోల్పోయింది ఎవరో కాదు మేడం, తిననే నేను ఇంతకాలం మా ఇంట్లో పెట్టింది. చీకట్లో మనం శ్రీమంతం చేసింది కూడా నా చెల్లెలు లక్ష్మి తినకే. అంటే లక్కీ ఎవరు కూతురో కాదు, లక్ష్మి కూతురే మేడం అని అనగానే ఒక్కసారిగా అరవింద్ ఆనందానికి అవధులు ఉండవు. లక్కీ నా సొంత మనవరాలు అన్నమాట, నా సొంత కొడుకు కూతురు అన్నమాట. లక్ష్మి, నీకు కవల పిల్లలు పుట్టారని తెలియకోకుండా మమ్మల్ని చూసి నా నుంచి దూరంగా కొడుకుని పట్టుకొని వెళ్ళిపోయావా? ఎక్కడో ఉన్నావు లక్ష్మి, ఇంతకాలం నువ్వు బతికి ఉన్నావా లేవా? చనిపోయావని అందరం బాధపడ్డాం. దీక్షితులు గారు చెప్తూ ఉంటుంటే ఏమో అనుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు కొడుకుతో ఎక్కడో క్షేమంగా ఉన్నావని తెలిసింది. ఇక నిన్ను నా కొడుకు మిత్రను ఒకటి చేయడమే నా జీవిత లక్ష్యం అని చెప్పేసేసి దాని గురించి ఎన్ని ఇబ్బందులైనా అడ్డగిస్తాను. నా జీవిత జేయం ఇది. మీ ఇద్దరిని ఒకటి చేసిన తర్వాత మాత్రమే నేను ఈ శ్వాసను వదులుతాను అని చెప్పేసేసి మనసులో, అరవింద, ఈరోజు గుడికి వెళ్ళి వచ్చాం, హోమం చేసి వచ్చాం, నాకు లక్ష్మి ఆచూకీ తెలిసింది. ఇక ఈ నిజాన్ని, ఈ విషయాన్ని ఇంకెవరితోనూ షేర్ చేసుకోవద్దు భాస్కర్, విత్ మనీషాతో కూడా అని అనగానే, మనీషా గారి గురించి నాకు అర్థమైంది మేడం, ఇంకెవరితోనూ షేర్ చేసుకోను. ఇప్పుడు కూడా నాకు చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంది మేడం, వెళ్ళొస్తాను అని చెప్పేసి భాస్కర్ అయితే వెళ్ళిపోతాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. అటుపక్క జానుకి తన అక్క గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసినాయి. మరి అరవింద తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటుంది. మరి తర్వాతి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? మనీషా కంట అర్జున్, జున్నుతో పాటు లక్ష్మి ముగ్గురు కూడా ఆనందంగా వెళ్తున్నప్పుడు కనిపించేస్తే మనీషా లక్ష్మి అర్జున్ని పెళ్లి చేసుకొని జున్నుని కనింది అని అనుకుంటుంది. మరి మనీషాకి లక్ష్మి జున్ను అర్జున్తో కనిపించిన తర్వాత మనీషా ఏం నిర్ణయం తీసుకోబోతుంది? మిత్రులను రెచ్చగొట్టి పెళ్లి చేసుకోబోతుందా లేదా? మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి